నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకే స్తుతి చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 12వ అధ్యాయం 35 నుంచి 48 వచనాల వరకు. ఈ వచనాలన్నిటిలో 2 ఉపమానాలు మనకు తెలియచేయబడ్డాయి. అందులో నుంచి 2 సంగతులు ఈ రోజు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, ప్రభువు వచ్చి తట్టగానే తలుపు తీయటకు మెలకువగా ఉండి ఎదురు చూసే దాసులుగా ఉండాలని. 2, యజమానుడు వచ్చే సమయానికి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకునిలాగా ప్రతి దాసుడు ఉండాలని. అయితే మొదటిగా మనము మొదటి సంగతిని గమనించినట్లయితే ప్రభు వచ్చి తలుపు తట్టగానే తలుపు తీయటకు ఎదురు చూసే దాసుల్లా ఉండాలనే సంగతిని గురించి మనం కొంచెం లోతుగా ధ్యానం చేస్తే ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒక దాసుడిలా ఉండాలంటే ఏం చేయాలో కూడా ప్రభువే చెప్పారు. 35వ వచనంలో వారు నడుము కట్టుకుని మెలకువగా ఉండి దీపములు వెలుగుచుండనీయాలి. ఒక వ్యక్తి సిద్ధంగా ఉండాలి అనంటే ఈ విధంగా ఉండాలని ప్రభు చెప్పారు. ఈ విషయాలన్నీ మనం 35 నుంచి 40 వచనాల లోపు చూస్తాం. నడుము కట్టుకుని అనంటే ప్రభు మనల్ని తీసుకువెళ్లబోయే చోటుకి వెళ్లడానికి రెడీగా ఉండడం. ఇశ్రాయేలీల ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు వారిని బయటకు తీసుకువెళ్లేటప్పుడు ప్రభు వారికి చెప్పింది ఇదే. పస్కాని ఎలా భుజించాలో చెప్తూ నడుము కట్టుకుని చెప్పులు వేసుకుని కర్ర చేత్తో పట్టుకుని త్వరగా బయలుదేరే వారిలాగా భుజించాలి అని. ప్రభు ఇక్కడ వాడిన పదం కూడా అదే. ప్రయాణానికి రెడీగా ఉండటం, దేవుని కార్యానికి ఎప్పుడు సిద్ధంగా ఉండే జీవితము మనం కలిగి ఉండటం మనకు ఎంతో ఆశీర్వాదం. అప్పుడు ఏది కూడా మనం మిస్ అవ్వం. ఆయన మన ముందుకు తెచ్చిన ప్రతి ఆపర్చునిటీని వాడుకుని ముందుకెళ్లగలుగుతాం రెడీగా ఉంటే. అదే రెడీగా లేమనుకోండి, ఇప్పుడు కుదరదు, తర్వాత చూద్దాము, ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం. అయితే ప్రభువు ఇక్కడ ఆయన వచ్చే సమయాన్ని గురించి మాట్లాడుతున్నారు. నేనంటాను ఇది ప్రతి సందర్భంలోనూ వర్తిస్తుంది. మనం ప్రతి సందర్భానికి తగినట్లుగా సిద్ధపడి ఉండాల్సిందే ఎప్పటికప్పుడు. ఇక్కడ ఆయన రాకడ సమయంలో మనము ఆయనతో కొనిపోబడాలి అనంటే మనం ఎంత సిద్ధంగా ఉండాలి అంటే, ఈ క్షణం వస్తే ఈ క్షణం నేను సిద్ధమే అనగలగాలి. మరి అందరు అనుకుంటారో ఆయన వస్తారని చెప్తున్నారు, ఇంకా రాలేదు కదా అని. అయితే ప్రభువు తన 2వ రాకడికి ముందు, తను వచ్చే ముందు ఏ సూచనలైతే జరుగుతాయని చెప్పారో అవన్నీ నెరవేరుతుండటం మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆయన ఏ క్షణమైనా రావచ్చు. ఒకవేళ మన జీవిత కాలంలో రాకపోయినప్పటికీ మనమైతే ఎవ్రీ మినిట్ ఇలా బ్రతకాలి అని ప్రభు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన రాకడో మన పోకడో ఏది ముందో ఎవరికీ తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు చనిపోతామో కూడా మనకు తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం ఇలాగే సిద్ధపడి ఉండాలి. అందుకే పేతురు అంటాడు, మనం ఈ లోకంలో ఎలాంటి మైండ్ సెట్ తో బ్రతకాలి అని అంటే మనం ఒక పరదేశుల్లాగా, యాత్రికుల్లాగా బ్రతకాలి అని. ఇంకా తర్వాత మెలకువగా ఉండి మన దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి అని ప్రభు చెప్పారు. మనలో ఏమాత్రము చీకటి అంటే పాపము గాని, అజ్ఞానము గాని, దుర్నీతి గాని లేకుండా చూసుకోవాలి. 10 మంది కన్యకల ఉపమానంలో మత్తయి వార్త 25వ అధ్యాయంలో దివిటీలు ఆరిపోయిన ఆ 5 కన్యకలను చూసి ప్రభు అన్నారు, వారు ఆరిపోయాయి ప్రభు వచ్చే వేళకి, కానీ వెలిగించుకుని మరలా వచ్చారు. అప్పటికే తలుపు వేయబడింది, వారు తలుపు తీయమన్నారు. కానీ అప్పుడు ప్రభు అంటారు, మీరెవరో నాకు తెలీదు అని. ఆ విషయాన్ని మనం 25వ అధ్యాయంలో చదవగలం. కాబట్టి మన దీపం వెలుగుతూ ఉంచుకుని, అంటే సత్క్రియలు చేస్తూ ఆత్మదీపం మారిపోకుండా చూసుకుని ఆయన కోసం ఎదురు చూడాలి అని ప్రభు చెప్తున్నారు. ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారి కొరకు ఆయన ప్రత్యక్షం అవుతారు. వారికి తప్పకుండా ప్రత్యక్షం అవుతారు. ఇది మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో కూడా చూస్తాం. ఒకవేళ అలా సిద్ధంగా లేకపోతే విడవబడతాం. విడవబడితే బహుఘోరమైన శ్రమల గుండా మనం వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ప్రభు మనకి ఇన్ని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఇంకా తర్వాత 41 నుంచి 48 వచనాల్లో కూడా ఇటువంటిదే ప్రభు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ముందు చెప్పిన ఉపమానాన్ని బట్టి, ప్రభువా ఇది మా కోసమేనా అందరికా అని. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఉపమానం ఆనాటి ఇశ్రాయేలీయులకి, ఈనాడు మనకి కూడా దేవుని వాక్యంలో, లేఖనాల్లో చెప్పబడిన ప్రతి విషయం అక్షరం పొల్లుతో సహా అది ఈనాడు మనకి వర్తిస్తుంది. అది మనం గుర్తించాలి. ఈ వాక్యం వాళ్ళది మనది కాదు అని అనుకోవడానికి లేదు. ఎందుకు అనంటే దేవుని మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయని లేఖనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఆత్మ కలిగిన ప్రతి వానికి ఈ వాక్యము వర్తిస్తుందనేది మనం గుర్తించాలి. ఇంకా ఈ 41 నుంచి 48 వచనాలలో ఉన్న ఉపమానాన్ని ప్రభు ఇలా వివరిస్తున్నారు. యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల నిర్వాహకుడు ఎవరు అని ప్రశ్న తానే వేసి దానికి సమాధానం కూడా ప్రభువే చెప్తున్నారు. ఎవరైతే తగిన కాలంలో ప్రతి వారికి ఆహారం పెడుతూ ప్రభు వచ్చే సమయానికి పని చేస్తూ ఉంటారో వారు ధన్యులు అని అన్నారు. అప్పుడు దేవుడు తన కలిగిన దానంతటి మీద వారిని నియమిస్తారని ప్రభు చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం
ఏంటంటే దేవుడు మనల్ని పిలిచి ఏ పని అయితే మనకి అప్పగిస్తారో ఆ పనిలో నమ్మకంగా బుద్ధి కలిగి ఉండాలి అనేది ప్రభు మనకు తెలియచేస్తా ఉన్నారు. తుది శ్వాస వరకు మనం మన పిలుపులో ఉండాల్సిందే. మనం నిరాశ చెంది నాకేం ప్రతిఫలం కనపడట్లేదు, లేకపోతే నేను ఇంక ఇలా చేయను, వాళ్ళు ఇట్లా అంటున్నారు, వీళ్ళు అట్లా అంటున్నారు అని చెప్పి మనం ఆ పనిలో నుంచి తొలగిపోయినట్లయితే నిజంగా బహుమానాన్ని పోగొట్టుకునేది మనమే. కాబట్టి చాలా జాగ్రత్తగా పిలుపును నిశ్చయించుకోవాలి. ఫస్ట్ దేవుడు మనల్ని ఏ పిలుపుతో పిలిచారో ఆ పిలుపును నిశ్చయించుకోవాలని లేఖనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి పిలుపును నిశ్చయించుకుని దానిలో స్థిరంగా నిలబడి అంతమ వరకు నమ్మకంగా బుద్ధి కలిగి పనిచేస్తే దేవుడు తన కలిగిన దానంతటి మీద మనల్ని నియమిస్తారని ప్రభు చెప్తా ఉన్నారు. ఇంకా 47-48 వచనాల్లో ప్రభు చెప్తున్నారు, నమ్మకస్తుడు కాని బుద్ధి లేని ఒక గృహ నిర్వాహకునికైతే ఎలాంటి గతి సంభవిస్తుందో చెప్తున్నారు. అంటే వారు ఎలా చేస్తారు అని అంటే, యజమానిని రాక ఆలస్యం అవుతుందని చెప్పి తన ఇంటి వారి మీద పెత్తనం చేసి వారిని కొట్టి వారికి ఆహారం పెట్టకుండా వీళ్ళు మాత్రం తిని తాగుతూ ఉన్న వారిని చూసి ప్రభువు వారిని గురించి మాట్లాడుతున్నారు. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అని. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడునో వాని యొద్ద ఎక్కువగా తీయచూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు అని. తెలిసి కూడా అలా చేయకపోతే అనేకమైన దెబ్బలు తగులుతాయని రాయబడింది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రభు ఇవ్వని దాన్ని ఆశించేవాడు కాడు. ఎవరికి ఎక్కువగా ఇస్తారో వారి దగ్గర నుండి ఎక్కువగా అడుగుతారు కూడా. ఈ సంగతి మనం గుర్తించాలి. ఈ వచనాల ద్వారా ప్రభు మనకు తెలియజేస్తుంది ఏంటంటే, నమ్మకంగా ఉండి సిద్ధపడి ఉండటం క్రైస్తవ జీవితానికి మూల స్తంభం. ప్రభు రాకడ సమయం అయితే మనకు తెలియదు, కానీ మన జీవితం ఎలా ఉండాలో ఆయన స్పష్టంగా చెప్పారు. నడుము కట్టుకుని సిద్ధంగా ఉండాలి, దీపం వెలిగించుకుని మెలకువగా ఉండాలి అని. అప్పగించబడిన పని నమ్మకంగా నిర్వహించాలి. మనకు అప్పగించబడింది చిన్నదైనా పెద్దదైనా అది దేవుని నుండే మనకు కలిగింది. కాబట్టి మనమైతే అన్ని విషయాల్లోనూ నమ్మకంగా పనిచేయగలగాలి. నమ్మకం ఒకటే సరిపోదు, బుద్ధిగా పనిచేయాలి. ఏ సమయానికి ఎలా చేయాలి అనేది బుద్ధి కలిగి చేయాలి. అందువల్ల ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనకు తెలుస్తుంది అసలు మనం ఏ స్థితిలో ఉన్నామని. ప్రభువు ఇప్పుడు వస్తే నేను సిద్ధమేనా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే మన మనస్సు మనకు తిరిగి జవాబు చెప్తుంది. నిజంగా సిద్ధమా కాదా, అమ్మో ఇప్పుడు వస్తే ఎలాగా, ఇలాంటి సమాధానాలను బట్టి మనకు అర్థమవుతుంది మనం ఏ స్టేటస్ లో ఏ స్థితిలో ఉన్నామో అని. మనకు అప్పగించబడిన పని నమ్మకంగా చేస్తున్నామా లేదా అని. తెలిసి కూడా పని చేయలేకపోవడం ప్రమాదకరం కదా. ఎక్కువ కృప పొందిన వారమైతే ఎక్కువ బాధ్యత కూడా మనపైనే ఉంటుంది. ఆయన రాక మన జీవిత కాలంలో అయినా లేక మన పిలుపు ముందుగా వచ్చినా ప్రతి క్షణం సిద్ధంగా జీవించడమే మన ధ్యేయం. ఇదే మన గురి. ప్రార్థించుకుందామా? సర్వలోక నాథుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవాయ సమయంలో మేము నీ సన్నిధికి వస్తా ఉన్నాం. మేమెంతో నమ్మకమైన వ్యక్తులంగా తండ్రి మెలకువగలిగి మా దీపములు వెలుగుతూ ఉంటూ నీ వచ్చు సమయానికి సిద్ధంగా ఉండాలి, బుద్ధి కలిగి పనిచేయాలి, మేము నడుము కట్టుకుని ఉండాలి అని చెప్పి ప్రభా ఈ సంగతులు ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధంగా మేము బ్రతకడానికి కావలసిన శక్తిని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాను. నువ్వు వచ్చు సమయానికి ఎప్పుడు వస్తే తలుపు తడితే మేము తలుపు తీయాలా అని రెడీగా ప్రభా నీ కొరకు మేము వేచి ఉండటానికి, కనిపెట్టుకుని ఉండటానికి, మెలకువగలిగి ఉండటానికి కృప చూపమని ప్రాధేయపడుతున్నాం. ఈ లోకపు ఏ విషయాలతోనూ మేము టైప్ అయిపోకుండా నాయనా వాటి మధ్యలో వాటి బంధకాల మధ్యలో ఉండిపోకుండా మా గురి మా గమ్యము కేవలం నిన్ను చేరుకోవడమే అని ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా ఆ రీతిగా సిద్ధపడి ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు.